Hi viewers, welcome to Markets at 12 now. Details loki venante prastha markets are flat ga trade avadam chustunnamo. Nifty 26 points positive ga 11509 vada trade avutundaga. Sensex 109 points positive ga 38342 vada trading ni hold chestundi. And Bank Nifty chustunnattaithe 199 points positive ga 3081 vada 30081 vada prastham trading ni hold chestundi. Ka Nifty top gainers and losers lo ganaka chusukunnataithe banks inka uptrend lo move avadam chustunnamo. Yes Bank oka 4%, IndusInd Bank 3.95% వరకు అప్ సైడ్ లో ట్రేడ్ అవుతుండగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3%, JSW స్టీల్ 1.76% అండ్ బజాజ్ ఫైనాన్స్ 1.5% వరకు అప్ మూవ్ లో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే HPCL, BPCL ప్రస్తుతం టాప్ లూజర్స్ లో ఉన్నాయి. 1.5% నుంచి 2.5% మధ్య డౌన్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. అండ్ ఐషియా మోటార్స్ చూస్తే 1.25%, ఏషియన్ పెయింట్స్ 1.15%, NTPC ఒక 1% వరకు డౌన్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. కమోడిటీస్ చూసుకున్నట్టయితే గోల్డ్ 0.04% నెగటివ్ గా 32,090 వద్ద మూవ్గా, సిల్వర్ 0.03% నెగటివ్ గా 38,307 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. క్రూడ్ ఆయిల్ చూసినట్టయితే 0.05% పాజిటివ్ గా 4,152 వద్ద ట్రేడ్ అవగా, నేచురల్ గ్యాస్ 0.68% నెగటివ్ గా 190 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు అవుట్ పర్ఫార్మ్ చేసిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత హైయర్ సైడ్ లో ఉన్నప్పటికీ కూడా చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ ట్రెండ్ లోనే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. లైక్ అడ్వాన్సెస్ 889 గా ట్రేడ్ అవుతుండగా, డిక్లైన్స్ 768 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో కనుక చూస్తే బ్యాంక్సే ఎక్కువగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కంప్లీట్ PSU బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక మంచి అప్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. ఇక మెచ్యూషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు జెడస్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు. మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ నోట్తో డేని స్టార్ట్ చేయడం మనం చూసాము. బట్ ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత హయ్యర్ రేంజ్ బౌండ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూస్తే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది మార్కెట్స్లో రావడం కూడా చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అటు మనకి నిఫ్టీ బాగా ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత 50-60 పాయింట్స్ దాకా టచ్ కావడం చూసాము నిఫ్టీ. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం నిఫ్టీలో ఒక సెల్లింగ్ అనేది రావడము ప్రస్తుతం కనపడుతుంది. ఓవరాల్గా అంటే మనకి అది F&O క్లోజింగ్ రేపు ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా మూవ్స్ అనేది మార్కెట్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిందే. కొంచెం ఇంట్రాడే వోల్టాలిటీ అనేది ఉంటుంది. దీనికి తోడు మనకి చూసుకుంటే ఈ నెల మనకి బాగా నిఫ్టీ మార్చి నెలలో ఎప్పుడూ లేని విధంగా, అంటే నాకు తెలిసి ఒక మార్చి సిరీస్లో అంటే ఒక మార్చి నెలలో హయ్యెస్ట్ మార్కెట్ పెరిగిందని నేను అనుకుంటాను. ఇంత ఇప్పుడు కూడా పెరగలేదు మార్కెట్ నాకు తెలిసి. అట్ ద సేమ్ టైం దానికి ప్రధాన కారణము బ్యాంక్స్లో విపరీతమైన ర్యాలీ అనేది, ఒక 3000 పాయింట్ దాకా ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. చాలా బ్యాంక్స్ అన్నీ కూడా బాగా లో నుంచి రికవర్ అయినాయి. మరి ముఖ్యంగా కొన్ని బాగా రీసెంట్గా బాగా బీట్ అండ్ డౌన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ బ్యాంక్ లాంటివి బాగా రికవర్ అయినాయి. జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ ఒక 2 monthsలోనే ఎస్ బ్యాంక్ 100 రూపాయలు పెరిగింది, మనకు తెలిసిందే. ఈవెన్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా ఎస్ బ్యాంక్ని మనం 3-4 రోజుల కోసం బయింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు టాప్ గెయినర్ ఎస్ బ్యాంక్ ఉంది. యాజ్ యూజువల్గా బ్యాంక్సే మళ్ళీ ఈరోజు హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. టాప్ 3 గెయినర్స్లో నిఫ్టీలో 2 బ్యాంక్స్ ఉన్నాయి. దాని తర్వాత JSW స్టీల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, SBI కూడా 1% పైన నా లాభాల్లో ఉన్నాయి. మరోవైపు నష్టాల్లో ఉన్న స్టాక్స్లో చూసుకుంటే ఏషియన్ పెయింట్స్ ఒకటి, ఇది రీసెంట్గా బాగానే స్టడీగా ఉన్న స్టాకు. దాంతోపాటు హింద్ పెట్రో కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ స్టాక్లో ఉంది. టెక్ మహీంద్రా వీక్గా ఉంది. ICICI బ్యాంకులో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ఓవరాల్గా సెక్టర్ పరంగా చూసుకుంటే మనకి ప్రస్తుతానికి ఇవైతే IT కంపెనీస్ ఉన్నాయో వాటిలో నిన్నట్లో వచ్చిన సెల్లింగ్ ఈరోజు కూడా కొనసాగుతుంది. బై అండ్ లార్జ్ చెప్పాలంటే మాత్రం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, తర్వాత F&O రిలేటెడ్ మూవ్స్ అనేది ఉన్నాయి. కొంచెం ఇప్పటివరకు కొంచెం అడ్వాన్సెస్ డామినేట్లో ఉన్నాయి ప్రస్తుతానికి, బట్ స్లోగా అడ్వాన్సెస్ తగ్గుతున్నాయి, అది గమనించాలి. ఓకే అండి, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే IT స్టాక్స్లో కనుక చూసుకుంటే కరెక్షన్ కొనసాగుతూ రావడం మనం చూస్తున్నాము. అండ్
టెక్ మహీంద్రా విషయానికి వచ్చినట్టయితే నిన్న సెల్ కాల్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్టాక్ చూసుకుంటే ఇది మరింత వీక్ అయినట్టు కనిపిస్తోంది. సో ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా శశి గారు? ఐ మీన్ సెల్లింగ్కి వెళ్ళొచ్చు అంటారా ఫీచర్స్ పరంగా, లేదంటే ఇంకా కొంత కరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్తారా? అంటే సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే పెరుగుతున్నప్పుడల్లా సెల్లింగ్ వెళ్ళాలండి. ఏ స్టాక్ అయినా కూడా ఎవరైనా సెల్లింగ్ పొజిషన్ తీసుకోవాలి అంటే వీక్ స్టాక్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక అప్ మూవ్ వచ్చినప్పుడు సెల్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం నిన్న సెల్ కాల్ ఇచ్చాము, ఇప్పుడు కాదండి, మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. అయితే ఇక్కడ రెండుగా చూడాల్సి ఉంటుంది. మళ్ళీ రేపు మళ్ళీ మార్కెట్స్ పడ్డం స్టార్ట్ అయితే మళ్ళీ ఐటీ కంపెనీస్ పెరుగుతాయి. సో ఈ డైరెక్ట్గా మార్కెట్తో ఇవి ఎట్లుంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి మూవ్ అవుతూ ఉంటాయి. సో దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని చెప్తానండి. కొన్ని కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి శివకుమార్. హలో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నా దగ్గర అరవిందో ఫార్మా జనరల్ 20లో ఉన్నాయండి. లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. అది అందులో హోల్డ్ చేయకపోతే లేకపోతే నేషనల్ పెరాక్సైడ్ షిఫ్ట్ అవడం బెటర్ అంటారా? ఏ స్టాక్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు? నేషనల్ పెరాక్సైడ్. నేషనల్ పెరాక్సైడ్. ఓకే. అరవిందో ఫార్మా నుంచి నేషనల్ పెరాక్సైడ్ 730లో హోల్డ్ చేస్తున్నారు అరవిందో? అవునండి. ఓకే. చూడండి, మీరు ఒకటి గమనించాలి. మీరు అంటే అరవిందో నుంచి మీరు నేషనల్ పెరాక్సైడ్ అంటే రెండింటి కూడా మనం కంపేర్ చేయలేమండి. కంపేర్ చేయతగ్గ కానే కాదు. ఒకటేమో కెమికల్ బేస్డ్ ఉంది, తర్వాత ఒకటేమో ఫార్మా స్టాకు, అది కూడా బల్క్ ఫార్మా, తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బల్క్ ఫార్మా అని చెప్పచ్చు. కాబట్టి నేను కంపేర్ అయితే చేయలేనండి. మీరు చెప్పిన దానికి ఆన్సర్ అయితే నేను ఎగ్జాక్ట్గా ఇవ్వలేను. బట్ నా ఉద్దేశం ప్రకారము రెండు కూడా ఓకే అండి. మరీ ముఖ్యంగా అంటే మనకి అరవిందో ఫార్మా గురించి చెప్పుకుంటే ఫార్మా స్టాక్స్లో అంటే ఇది బల్క్ కంపెనీ, బల్క్ ఫార్మా, తర్వాత ఎక్స్పోర్ట్ ప్రధానంగా బిజినెస్ లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో బాగా ఇంప్రూవ్ చేసుకున్న కంపెనీ అంటే అరవిందో ఫార్మా అని చెప్పచ్చు. తర్వాత ఇప్పుడున్న ఫ్రంట్ లైన్ కంపెనీస్లో ఫార్మాలో ఎక్కువగా మార్జిన్స్ ఉన్న కంపెనీగా చూసుకోవచ్చు అరవిందో ఫార్మాని మనం. కాబట్టి నేను అనుకోవడం ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దీనికి మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ఇంకా దీనికి ఇక నేషనల్ పెరాక్సైడ్ విషయానికి వస్తే ఇది కెమికల్స్ అండి. 4 డిఫరెంట్ కెమికల్స్ని తయారు చేస్తూ ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్కి రిలేటెడ్ మనకి. సో నా ఉద్దేశం ప్రకారము ఇది కూడా మంచి కంపెనీనే, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. బట్ దాంట్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చేమో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాధా. హలో. స్టాక్ క్లియర్గా చెప్తారా? మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఇన్ఫోసిస్ 738లో తీసుకున్నానండి. ఓకే. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా, వెయిట్ చేయమంటారా? నేను దేనికోసం తీసుకున్నారు? షార్ట్ టర్మ్ యూతో తీసుకున్నారా అండి? అవునండి. అంటే చూడండి, మీరు మన ప్రోగ్రాము పర్టికులర్గానే అంటే నేను లాస్ట్ ఒక 1 మంత్గా ఐటీ కంపెనీస్లో ప్రాఫిట్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తూ వస్తున్నాము. ప్రస్తుతానికి మీరు ఇన్ఫోసిస్లో ఆల్రెడీ మీరు ఒక 4-5 రూపీస్ మీరు మైనస్లో ఉండొచ్చు అండి. అంటే మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి బెటర్ ఏంటంటే మీ రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ కానీ. షార్ట్ టర్మ్ పెద్దగా నేను అనుకోవడము ఐటీ కంపెనీస్ అవుట్ పర్ఫామ్ చేస్తాయితే నేను అవుట్ పర్ఫామ్ అంటే బాగా పెరుగుతాయి అనుకోనండి. మళ్ళీ మార్కెట్ బాగా క్రాష్ అయిపోయి మళ్ళీ రూపీ అనేది వీక్ అయిపోయి అటువంటి సిచ్యువేషన్లోనే మనకి ఐటీ కంపెనీస్ పెరుగుతూ ఉంటాయి. ఇది రావాలంటే నేను కూడా అట్లీస్ట్ ఒక 2 to 3 months పట్టచ్చు. ఈ లోపల మీరు బెటర్ ఏంటంటే మీ ప్రైస్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అది మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి. వెస్ట్ గోదావరి నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. ఓకే అండి. ఇప్పట్లో మళ్ళీ అది ఆ రేటు రాకపోవచ్చు అండి, టైం పట్టచ్చు. బట్ హోల్డ్ చేయమంటాను. అంటే 150 యాక్చువల్గా 140, 146 ఆ లెవెల్లో దీనికి రెసిస్టెన్స్ అండి. ప్లస్ దానిపైనే ప్రస్తుతానికి ఉంది కాబట్టి షార్ట్లీ అది మీకు రావచ్చండి. అంటే ఎగ్జాక్ట్గా మనం ఇదేంటంటే మదర్సన్ సుమి అంతా ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 1.5 yearలో బాగా
మార్కెట్లో పార్టిసిపేషన్ తగ్గిపోయిందండి, దీంట్లో యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అంతకుముందు కొంచెం యాక్టివ్గా ఉండేది, అటు ట్రేడర్స్ పరంగా కూడా, తర్వాత మూమెంటం అనేది ఉండేది. ఇప్పుడు మూమెంటం అనేది కంప్లీట్గా పోయింది స్టాక్లో. మీకు 171 అనే రావడానికి రావడం కాదు, 100% వస్తుంది. ఫండమెంటల్ పరంగా ఓకే అండి, కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాక్, అందుకు దీంట్లో పెద్ద అంత బయింగ్ ఇంట్రెస్ట్ కనపడలేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ 2 to 3 monthsలో 180 ఆ లెవెల్ దాకా రావచ్చు. హైదరాబాద్ నుండి హరీష్ కాలర్ ఉన్నారు. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, చెప్పండి. షార్ట్ సేల్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 1% క్యాపిటల్ షార్ట్ సేల్ చేయాలి. ఓకే, జెట్ ఎయిర్వేస్ షార్ట్ సేల్ చేయాలనుకుంటున్నాను. ఇంకోటి ఏమన్నారు టుడే జెట్ ఎయిర్వేస్, ఇది న్యూస్ మీద మనకి మూవ్స్ అనేది స్టాక్లో మీకు ఎక్కువ కనపడుతున్నాయండి. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. జెట్ ఎయిర్వేస్ షార్ట్ సెల్కి అనుకూలంగా ఉందని నేను అనుకుంటాను. చేసుకోండి, జెట్ ఎయిర్వేస్ సేల్ చేయండి. బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదండి. స్టాక్లో న్యూస్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది ఈ స్టాక్లో. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతానికి ఒక 3.5% గెయిన్స్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. వద్దని చెప్తానండి, మీరు అవాయిడ్ చేయండి. జెట్ ఎయిర్వేస్ అయితే వద్దు, న్యూస్ బేస్డ్ ఉంది, ప్లస్ కొంచెం ఈ సిరీస్లో కొంచెం బాగా పెరిగిన స్టాక్ వద్దని చెప్తాను. మీరు సెల్ చేయాలి అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఒకటే వీక్ ఉన్నాయండి. ఐటీ కంపెనీస్లో మీకు సెల్లింగ్ వెళ్ళండి, ఆపర్చునిటీ ఉంది. తర్వాత మీరు ఒక పని చేయండి, రేపు కొంచెం గ్యాప్ అప్ వస్తే, రేపు కొంచెం పెరిగితే మీకు మారుతిని ఒకటి సెల్ చేయమని చెప్తాను. నేను ఆల్రెడీ పెరిగింది, ఈరోజు హై నుంచి ఈరోజు ఒక అవకాశం ఉంది మారుతిని సెల్ చేయడానికి. బట్ రేపటి రోజు మీకు కొంచెం హైయర్ లెవెల్స్లో మారుతి దొరికితే సెల్ చేసుకోండి. అది రేపటి రోజే మళ్ళీ క్లోజ్ చేయండి. రేపు ఒక్క రోజు కోసమే చెప్తున్నాను. అనంతపురం నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. మేడం ఒకటి ఇంకోటి పిటి లామినేషన్ మేడం. పిటి లామినేషన్ అండ్ నెక్స్ట్ ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? పిటి లామినేషన్, హెచ్జి ఇన్ఫ్రా. సారీ, హెచ్జి ఇన్ఫ్రా మేడం. హెచ్యుజి ఇన్ఫ్రా. ఓకే ఓకే. చూడండి, పిటి లామినేషన్ నేను వద్దని చెప్తానండి. నేను మీకు రిస్క్ తీసుకోగలిగితే మీరు తీసుకోండి, బట్ నేను రికమెండ్ చేయను. హెచ్జి ఇన్ఫ్రా అనేది రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ అండి. ఇది కొంచెం స్పెక్యులేషన్ కూడా ఈ స్టాక్లో బాగా ఈ మధ్య బాగా యాక్టివిటీ అనేది హెచ్జి ఇన్ఫ్రాలో ఉంది. బాగా పెరిగింది, 30-40% పెరిగిందండి వితిన్ మనకి ఒక 2 to 3 monthsలో. కాబట్టి ఇటువంటి టైంలో మీరు దీన్ని కొంటాను అంటే నేను దీనికన్నా మీరు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొనుక్కోవడం బెటర్ ఏమో. హెచ్జి ఇన్ఫ్రా కూడా ఓకేనండి, బట్ దీనికన్నా కేఎన్ఆర్ వైపు వెళ్ళడం బెటర్. ఓకే సార్, శిఖరిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్నటి అప్ ట్రెండ్ని కనుక చూసుకున్నట్టయితే కొనసాగిస్తూ బ్యాంక్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. బోత్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే అవుట్ పర్ఫామ్ చేస్తూ ఒక ర్యాలీలో మూవ్ అవుతున్నాయి. లైక్ మనం ప్రస్తుతం కూడా చూసుకున్నాం, నిఫ్టీ టాప్ గెయినర్స్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా బ్యాంక్స్కి చెందిన స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. ఎస్ బ్యాంక్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే బాగా ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా అవుట్ పర్ఫామ్ చేస్తూ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. సో ఈ ర్యాలీ అనేది బ్యాంక్స్లో ఫర్దర్గా ఎంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారు? చూడండి, ప్రస్తుతానికి బ్యాంక్స్ స్టడీగానే ఉన్నాయండి. ఈరోజు రేపట్లో పెద్దగా బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా మనకి సెల్ ఆఫ్స్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ఏమైనా బ్యాంక్ నిఫ్టీలో డిప్ వచ్చినప్పుడు ఇంటర్డే పరంగా మీరు కొనుక్కోమని చెప్తాను, ఇంకా కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సిరీస్ ఏప్రిల్లో ఎట్లా ఉంటుంది అనేది మనం ఇమీడియట్గా చెప్పలేము, బట్ వోలటాలిటీ అనేది బాగా పెరగవచ్చు. ఇంకొంచెం మూవ్ అనేది మనకి ఉండొచ్చు అండి. కొంచెం ఎలక్షన్స్ స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి దాని తగ్గట్టుగా కొంచెం మార్కెట్స్ అంటే ట్రెండ్స్ తగ్గట్టుగా స్పెక్యులేషన్ అంటే అక్కడ స్పెక్యులేషన్ ఉంటుంది. అంటే బీజేపీ గెలవడానికి అవకాశాలు ఎట్లుంటాయి, లేదా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఎట్లుంటాయి అనేది మారుతూ ఉంటాయండి. సో దాని తగ్గట్టుగా ఇక్కడ స్టాక్ మార్కెట్ ట్రెండ్ కూడా ఉంటుంది. సో బట్ ఏదైనప్పుడు కూడా నెక్స్ట్ 2 నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయ్యేంత వరకు, ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత కూడా మనకి వోలటాలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినా కూడా సరైన
సింగిల్ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితిలో అన్సర్టెనిటీ ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఇష్టపడదు. అటువంటి టైంలో బాగా భారీ డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశాలు, అంటే 10% సింగిల్ డే కరెక్షన్స్ కూడా ఉంటాయండి. సో ఏదైనా జరగవచ్చండి. నెక్స్ట్ 2 to 3 months అనేది ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ శ్రీకాంత్ మెయిల్ చేశారు. జిఎంఆర్ ఇన్ఫ్రా ఈ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చారని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. జస్ట్ మనకి 1 week బ్యాక్ మనం రికమెండ్ చేసాం దీన్ని. బట్ స్టాక్ చాలా ఫాస్ట్గా మనకి అనుకోలేదు ఇంత తక్కువ టైంలో కూడా పెరుగుతుందని. బట్ బాగా పెరిగింది. మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. ఈసారి నేను అనుకోవడం జిఎంఆర్ ఒక న్యూ హైస్ని హిట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 22 క్రాస్ అవ్వచ్చు. అయినా కూడా నేను అనుకోవడం 36 నుంచి 34 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. సుందర్ మెయిల్ చేశారు. ఎస్బీఐ 265, ఎంఆర్పిఎల్ 65, ఒలింపిక్ 42లో హోల్డ్ చేస్తున్నారు. ఈ స్టాక్స్కి షార్ట్ టర్మ్ వ్యూతో రెసిస్టెన్స్ అడుగుతున్నారు. ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేసుకోవచ్చు ఏంటి? ఒక 1 month వ్యూతో ఎస్బీఐ 265, ఎంఆర్పిఎల్ 65, ఒలింపిక్ 42. అంటే ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని? యా, ప్రస్తుతానికి ఎస్బీఐ అయితే కంటిన్యూ చేసుకోండి. క్లోజర్గా 320 ఆ లెవెల్ దాటలేని పరిస్థితుల్లో అక్కడ మీరు ఎస్బీఐకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్తాను. 320 నుంచి 340 ఆ లెవెల్ దాటితే మళ్ళీ ఇంకా కొంచెం పెరగొచ్చండి. బట్ నేను అనుకోవడం 320 అనేది ఐడియల్ లెవెల్ అని చెప్పొచ్చు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి. ఎంఆర్పిఎల్ విషయానికి వస్తే అందులో ఎంతలో కొన్నారు? ఎంఆర్పిఎల్ 65. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి 71లో ఉంది. పెద్ద ప్రాఫిట్స్లో లేరు. ఇది రీసెంట్గా బాగా పడి కొంచెం పెరిగిందండి. మిగతా అదర్ స్టాక్స్లో లాగా రికవరీ అనేది అంటే బాగా పడింది, రికవరీ వచ్చింది. బట్ కంపేర్ చేసుకుంటే మనకి మిగతా స్టాక్స్ అంతా బాగా రికవరీ అయితే లేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. హోల్డ్ చేసి అరౌండ్ నేను అనుకోవడము 84 నుంచి 86 ఆ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 35లో హోల్డ్ చేస్తున్నారు. ఇది షార్ట్ టర్మ్ మీతో కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ని మీరు షార్ట్ టర్మ్ అని కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కంటిన్యూ చేసుకోండి. విజయ సారథి మెయిల్ చేశారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చా? ఫర్దర్గా ఎలా ఉంటుందంటారు? ఈ ట్రెండ్ ఎలా ఉంది స్టాక్ది? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను వద్దని చెప్తానండి. శేఖర్ మెయిల్ చేశారు. వీగార్డ్ ఏప్రిల్ సిరీస్ ఫీచర్స్లో 213 రూపీస్లో తీసుకున్నారు. ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 213లో తీసుకున్నారు ఏప్రిల్ సిరీస్ ఫ్యూచర్లోనా? యా, ఫీచర్స్లో. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇది ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ప్లే చేసే స్టాక్ కాదండి యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఓకే, ట్రెండ్ అయితే పర్లేదు, స్టడీగానే ఉంది. ఈరోజు కొంచెము మనకి రేపు ఒక రోజే ఉంది కాబట్టి ఇంకా రేపు కంటిన్యూ చేసుకోండి. మనకి మిడ్ క్యాప్లో అంత పెద్ద గొప్ప అప్మూవ్ అయితే కనపట్టలేదు కాబట్టి ఈరోజు రేపట్లో అయితే 4-5 రూపాయలు రావచ్చేమో అంతే, అంతకుమించి పెద్దగా ఏం లేదు. అయితే ఇప్పుడు కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంచెం బయింగ్ కనపడుతుంది. ఇప్పుడే చూడాలి. రేపటికైతే హోల్డ్ చేయండి. మూర్తి మెయిల్ చేశారు. జువారీ అగ్రో 470లో అండ్ ఎన్బిసిసి 113లో హోల్డ్ చేస్తున్నారు. రెండు కూడా ఈ లెవెల్లో యావరేజ్ చేయొచ్చా? జువారీ 470, ఎన్బిసిసి 113. ఎన్బిసిసి అయితే మీరు యావరేజ్ చేయండి. జువారీ కూడా మీరు చేయొచ్చు, ప్రస్తుతానికి చేయండి. జువారీ కూడా మీరు చేయండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. సన్నీ మెయిల్ చేశారు. కొచ్చిన్ మినరల్స్ 230లో తీసుకున్నారు. ఇది ప్రస్తుతం లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతోంది. ఇది ఎలా ఫర్దర్గా ఎలా ట్రేడ్ అవ్వచ్చు? 230లో తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇది వీక్గానే ఉందండి. మీరు ఈ స్టాక్ గురించి హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి ట్రెండ్ అయితే వీక్ ఉంది, బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ ట్రెండ్ పర్లేదండి. తర్వాత పర్లేదు, ఫండమెంటల్స్ కూడా ఓకే అండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. వెంకటేష్ మెయిల్ చేశారు. భారత్ ఫోర్జ్ 525లో తీసుకున్నారు. ఇది ప్రస్తుతం డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. ఈ లెవెల్లో యావరేజ్ ఏమైనా చేసుకోవచ్చా?
కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా భారత్ ఫోర్జ్ బాగానే ఉండొచ్చు. ఒక 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కరెక్షన్స్లో మీరు కంటిన్యూ యావరేజ్ చేసుకోండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. శ్రీనివాస్ మెయిల్ చేశారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లాంగ్ టర్మ్తో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? వద్దండి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కంప్లీట్గా లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఏ టర్మ్ అయినా కూడా మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. శశి గారు, ఇక ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంత మార్కెట్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. బట్ రేంజ్ బౌండ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పుడు కనుక చూసుకుంటే ఒక చిన్న డిప్ వచ్చినట్టు కనిపిస్తోంది. సో ఫర్దర్గా మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉంటుందంటారు? మీ అనాలిసిస్ ఏంటి ఫర్దర్గా సెకండ్ హాఫ్లో మార్కెట్స్ మూమెంటం పైన? ఇప్పుడు సెకండ్ హాఫ్లో కూడా ఇదే విధంగా ఉండొచ్చు అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు చూస్తున్నాము మోడీ స్పీచ్, అంటే అది జస్ట్ ఈ క్షణము మనకి దాని ప్రభావం ఉండొచ్చు. కొంచెం మూవ్ అనేది ఉంటుంది, పైకి కిందకి జిగ్జాగ్ ఉంటుంది. అంతకుమించి పెద్దగా ఏమీ మేజర్ చేంజెస్ అయితే రాకపోవచ్చు. ఈ లోపల ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాఫిట్స్ ఉన్నవాళ్ళు స్లోగా పెరుగుతున్నప్పుడు లాంగ్ పొజిషన్స్లో ప్రాఫిట్స్ తీసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూవర్స్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 28 పాయింట్స్ పాజిటివ్గా 11,511 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 119 పాయింట్స్ పాజిటివ్గా 38,352 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 235 పాయింట్స్ పాజిటివ్గా 30,117 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12 నోన్. స్టే విత్ us.